హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా సుదర్శన్ వ్లాగ్స్. ఈరోజు మనం చిలకడ దుంపల పులుసు తయారు చేసుకుంటున్నామండి. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా ఇలా తయారు చేసి చూడండి. మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది మనకి. అలాగే దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీని తయారీ విధానం అయితే చూద్దాము. ముందుగా 1/2 కేజీ చిలకడ దుంపల్ని తీసుకోవాలండి. వీటిని మోరంగడ్డలు, అలాగే దన్సుగడ్డలు, అలాగే ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అని కూడా పిలుస్తారు. ఏరియాని బట్టి పేరు మారుతుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పొట్టు తీసి మళ్ళీ కడగాలండి. కడిగి చక్రాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకోవాలి. ఒక ఉల్లిగడ్డను కూడా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా, కొద్దిగా పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్లు పోసి కడిగి ఒకసారి బాగా కడిగి మళ్ళీ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. దీన్ని కాసేపు నానబెట్టుకోవాలండి. మీకు ఒకవేళ టైం లేకపోతే వేడి నీళ్ళు బాగా మసలబెట్టి నీళ్ళు అయితే అందులో పోయండి, చాలా తొందరగా నానిపోతుంది. ఇప్పుడు పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు చింతపండు అయితే నానిపోయింది. ఇప్పుడు దాన్ని మొత్తం చింతపండుని మొత్తము బాగా రసం తీసుకోవాలి. అవసరమైనన్ని వాటర్ పోసుకుంటూ రసం తీసుకోవాలి. చింతపండుని ఇలా తీసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని వీటన్నింటిని కూడా వేపుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం వేగాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపల్ని అయితే వేసుకోవాలి. ఇవన్నిటిని ఒకసారి వేసుకొని మనము మామూలుగా గంటెతో కలపకుండా ఇలా క్లాత్తో గిన్నె పట్టుకొని కుదిపేయాలన్నమాట. ఇలా కుదిపేస్తే మంచిగా అన్నీ కలుస్తాయండి. ఇలా కుదుపుకోవాలి. ఒకవేళ మీకు ఇలా రాకపోతే, కొత్తగా వంట చేసేవాళ్ళు ఇలా రాకపోతే గంటెతో అయినా కలపవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని చిలకడ దుంపల్ని కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. కొంచెం ఉడకాలి, పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి ఇలా కుదుపుకుంటూ ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ రసాన్ని మొత్తం కూడా ఇందులో పోయాలి. మళ్ళీ దీంట్లోకి కూడా మిగిలిన పిప్పి ఉంటుంది కదండి, అందులో వాటర్ పోసి మళ్ళీ రసం తీసుకొని అందులో పోసుకోవాలి. చింతపండు ఏమీ పడకుండా చేయి అడ్డు పెట్టుకొని ఇలా రసం తీసి వేసుకోవాలి. మొత్తం కూడా ఇలా మనకి పులుపుకు తగ్గట్టుగా రసం తీసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో నేనైతే కల్లుప్పు వేశాను. ఇలా వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూను బెల్లం పొడి వేస్తున్నానండి. మీకు స్వీట్ ఎక్కువ తింటే కనుక ఎక్కువ వేసుకోండి, లేదంటే అసలు మొత్తం కూడా స్కిప్ చేసినా పర్లేదు. ఇప్పుడు వేసిన తర్వాత వీటిని ఒక పొంగులాగా వచ్చే వరకు కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టకూడదండి, ఎందుకంటే పొంగిపోతుంది. ఇప్పుడు మనకి ఈ చిలకడ దుంపలు బాగా మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పులుసు రెడీ అయినట్టండి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. స్పూన్ తోటి ఇలా మనం ప్రెస్ చేసినట్టయితే ఇంకా ఉడకలేదండి. గట్టిగా ప్రెస్ చేస్తేనే అది విరుగుతుంది. అందుకని ఇంకా ఉడకలేదు, ఇంకొద్దిసేపు ఉడకాలి. ఇదైతే ఇంకా కాసేపు అయినాక మళ్ళీ మీకు ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రెస్ చేసి చూద్దాము ఉడికిందో లేదో. చూసారా, ఈజీగా బాగా విరిగిపోయింది. ఇప్పుడు మనకి పులుసు రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే చిలకడ దుంప పులుసు అయితే రెడీ అయింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.